రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠకు కాసేపట్లో ఫుల్ స్టాప్ పడనుంది. ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న 5 ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ ప్రసాద్ కుమార్ తీర్పు చెప్పనున్నారు. కాసేపట్లో అరికపిడి గాంధీ, తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి కేసులో నిర్ణయం చెప్పనున్నారు. రేపు మరో 3 ఎమ్మెల్యేలపై తీర్పు ఉంటుంది. అయితే కడియం శ్రీహరి, దానం నాగేందర్లు మాత్రం వివరణకు మరింత సమయం కోరడంతో వారి విషయంలో ఏం చెప్తారన్నది ఇప్పుడు పొలిటికల్ గా ఆసక్తిగా మారింది. ఎందుకంటే సుప్రీంకోర్టు విధించిన గడువు రేపటితో ముగియనుంది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ఏవై స్వామి అందిస్తారు. స్వామి, చూస్తున్నాం తెలంగాణ రాజకీయ ముఖ చిత్రంలో ఇప్పుడు వచ్చే తీర్పు ఒక రకంగా రాజకీయ పార్టీలను ఉత్కంఠకు గురి చేస్తున్న పరిస్థితి. సో ఏం తీర్పు వస్తుందని మనం ఆశించవచ్చు? మొత్తంగా ఈ తీర్పు రావడానికి ఎంత సమయం పట్టబోతుంది? డీటెయిల్స్ ఏంటి? వంశీ, తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మరి కాసేపట్లో 5 ఎమ్మెల్యేలకు సంబంధించి అనర్హత విషయంలో ఇప్పటికే పూర్తయినటువంటి విచారణకు సంబంధించిన తీర్పును వివరించబోతున్నారు. ఇందులో ప్రధానంగా చేలింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ, పటాన్చేరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ఒకవైపు రాజనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ లకు సంబంధించిన 5 మందికి సంబంధించిన అనర్హత పిటిషన్ పైన ఇప్పటికే విచారణ పూర్తయింది. ఒకవైపు వీరిపైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేసినటువంటి పిటిషన్ సంబంధించి ఇరు వర్గాల వాదనలు పూర్తి అయిపోయాయి. సుప్రీంకోర్టు తీర్పు మేరకు రేపటి లోపు ఏదో ఒక నిర్ణయాన్ని ప్రకటించాలని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు చెప్పిన నేపథ్యంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మరి కాసేపటువంటి తన తీర్పును వివరించబోతారు. ఇందుకు సంబంధించి ఎలాంటి తీర్పు వస్తుందని చెప్పేసి కూడా అందరూ కూడా భావిస్తున్నారు. ఒకవైపు అంతా కూడా బీఆర్ఎస్ పార్టీలో కారు గుర్తు మీద గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారు. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీద కాంగ్రెస్ కండువా కప్పుకొని కాంగ్రెస్ కార్యక్రమాల్లో పాల్గొన్నారని చెప్పేసి కూడా వివిధ ఆధారాలను పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, వారికి ఫిర్యాదు చేసినటువంటి ఎమ్మెల్యేలు ఇప్పటికే స్పీకర్ కి అందజేశారు. 2 ఇరు వర్గాల నుంచి క్రాస్ ఎగ్జామినేషన్ కూడా పూర్తయింది. దీంతో ఇప్పుడు ఈ 5 మందికి సంబంధించిన విషయంలో పరికాసేపట్లోనే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తీర్పును వివరించబోతారు. మరోవైపు రేపు మరొక 3 ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి తీర్పును కూడా రేపు స్పీకర్ ప్రకటించబోతున్నట్టుగా తెలుస్తుంది. వంశీ, రైట్, థ్యాంక్ యూ స్వామి.